కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్నందుకు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీ గారిపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులు అని అనుమతులు తీసుకుని 4 ఏళ్ల క్రితం పూర్ణ మార్కెట్లో కట్టిన రాజీవ్ ఇంటిని ధ్వంసం చేసే కుట్ర. కూటమి నేతల ఆదేశాలతో ఆ ఇంటి మెట్లు రైలింగ్ ను ధ్వంసం చేసిన జీవీఎంసీ అధికారులు. రాజీవ్ ఇంటికి సమీపంలోని వైన్ షాప్ నకు కూడా అదే తరహాలో మెట్లు రైలింగ్ ఉన్నా పట్టించుకోని అధికారులు. అందరికీ నమస్కారం. నేను మీ కొండా రాజీవ్ గాంధీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్నందుకు ప్రభుత్వ వైఫల్యాలను మీడియా చర్చా వేదికల్లో, జాతీయ మీడియాలో గాని, రాష్ట్ర స్థాయిలో గాని ప్రశ్నిస్తున్నందుకు ఈ కూటమి ప్రభుత్వం నా మీద కక్ష సాధింపు చర్యలకు దిగింది. ఈ రోజు ఉదయం పూర్ణ మార్కెట్ లో ఉండేటటువంటి నా యొక్క భవనంలో అక్రమ నిర్మాణాలు జరిగాయి అంటూ ఎప్పుడో 4 ఏళ్ల క్రితం కట్టినటువంటి భవనం, అన్ని అనుమతులు తీసుకుని కట్టినటువంటి భవనం, ఆ భవనానికి మెట్లు రోడ్డు ఆక్రమించి కట్టామని చెప్పి ఒక నెపం నెడుతూ మెట్లుని, దానికి ఉండేటువంటి రైలింగ్ ని, అక్కడే ఉండేటువంటి మంచినీళ్ళ ట్యాంక్ ని మూడింటిని కూడా ధ్వంసం చేసి జీవీఎంసీ వాళ్ళు తీసుకెళ్లిపోవడం జరిగింది. ఇది ఎంత అన్యాయం, దుర్మార్గం అంటే మిత్రులారా, పూర్ణ మార్కెట్ లో నా భవనం పక్కన చాలా భవనాలు ఉన్నాయి, అన్ని అవే రీతిలో ఉన్నాయి. మరీ చోద్యం ఏమిటంటే, కొంత దూరం, సుమారు 100 మీటర్ల దూరంలో ఓ వైన్ షాప్ ఉంది. ఆ వైన్ షాప్ కి రోడ్డు నుంచి, ఫుట్పాత్ నుంచి రైలింగ్ ఉంది వైన్ షాప్ లోకి. అది జీవీఎంసీ అధికారులకు అంటే కనబడాల. అది జీవీఎంసీ అధికారులకు అడ్డే కాదు, వైలేషన్ అంతకన్నా కాదు. కానీ డ్రై ఫ్రూట్ షాప్ వెళ్ళడానికి ఉన్నటువంటి మెట్ల దారి రైలింగ్ కూడా వైలేషన్ కింద జీవీఎంసీ అధికారులకు కనబడింది. ఇంతకన్నా చోద్యం ఏమన్నా ఉంటుందా? డ్రై ఫ్రూట్ షాప్ కి వెళ్లే రహదారిని మూసేస్తూ వైన్ షాప్ కి వెళ్లే రహదారిని తెరుస్తున్నారంటే ఏం జరుగుతుంది ఈ కూటమి ప్రభుత్వంలో అని నేను అడుగుతున్నా. అదే విధంగా కనీసం కేవలం ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రశ్నించినంత మాత్రాన్ని ఇంత కక్ష కట్టాలా? గడిచినటువంటి 5 ఏళ్ల కాలంలో మేమే అధికారంలో ఉన్నాం కదా. ఈ విశాఖ దక్షిణ నియోజకవర్గంలో, ఈ పూర్ణ మార్కెట్ ప్రాంతంలో ఎవరిని కూడా ఏ రోజు నేను వ్యక్తిగతంగా విమర్శించలేదు, వ్యక్తిగతంగా దాడులు చేయలేదు, వ్యక్తిగతంగా వాళ్ళ యొక్క ఆర్థిక మూలాలను నేను టచ్ చేయలేదు. ఎందుకంటే రాజకీయాలు అనేటువంటి ఎన్నికల వరకే ఉండాలి. ఎన్నికల ఫలితాల తర్వాత అధికారంలో ఉన్న ప్రజాసేవ చేయాలి. అధికారంలో ఉన్న ప్రజాసేవ చేయడం లేని పొరపాటు చేస్తే ప్రతిపక్షం నిలదీయాలి. ఇది ప్రజాస్వామ్యం యొక్క వ్యవస్థ. కానీ ఈ రోజు లైన్ క్రాస్ చేసి నా మీద వ్యక్తిగతంగా దాడి జరిగింది. వ్యక్తిగతంగా నా యొక్క ఆర్థిక మూలాలను నెలకొచ్చే 34,000 కూడా కొలగట్టాలనేటువంటి దురుద్దేశంతో అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించి ఇంత ఇబ్బంది పెడుతున్నారు. మీరు ఫోటోల్లో చూడొచ్చు మిత్రులారా. కావాలంటే బడ్డీలు ఏ విధంగా కాలువలను పెట్టారో, ఏ విధంగా మిగతా చోట్ల ఆక్రమణలు జరిగినాయో, ఏ విధంగా మిగతా షాపులు మెట్లు పెట్టి రైలింగ్ పెట్టారో, వాళ్ళెవ్వరి మీద లేనటువంటి చర్యలు ఒక్క రాజీవ్ గాంధీ మీదే ఎందుకు అని నేను అడుగుతున్నా. పూర్ణ మార్కెట్ అనేటువంటిది ఏమి పెద్ద మాదాపూర్ లాంటి హైటెక్ సిటీ లాంటి 6 లేన్ రోడ్డు కాదు. పూర్ణ మార్కెట్ లానే ఉంటది. అటువంటి పూర్ణ మార్కెట్ లో మీరు కేవలం ఒక బిల్డింగ్ ని టార్గెట్ చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? నేను చూపిస్తున్నటువంటి ఉన్న ఫోటోలన్నింటిలో ఉన్నటువంటి ఆక్రమణను తొలగించే ధైర్యం, సత్తా, చావా జీవీఎంసీ అధికారులకు ఉందా? పోలీస్ డిపార్ట్మెంట్ కు ఉందా? అందరినీ టచ్ చేయగలరా మీరు? కేవలం అంటే ప్రతిపక్షంలో ఉన్నందుకు, ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ పాలసీలు నిలదీస్తున్నందుకు నా మీద ఇంత కక్ష కట్టాలా? ఇది మీకు న్యాయమా, ధర్మమా అని అడుగుతున్నా.